మల్క కుమరయ్య గెలుపు తెలంగాణ ప్రజలు విద్యావంతులు ఉపాధ్యాయులలో చైతన్యం వచ్చిందని ప్రజలు బీజేపీ పక్షాన ఉన్నారని మహిళా మోర్చా నాయకురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ అన్నారు. ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీజేపీ మల్క కుమరయ్య ఘన విజయం సాధించిన సందర్భంగా గోదావరిఖండ్లోని స్పెక్ట్రా స్కూల్లో టీచర్స్ సమక్షంలో రామగుండం బీజేపీ పక్షాన మహిళా మోర్చా నాయకురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ సంబరాలను జరుపుకొని కృతజ్ఞత అభినందనలు తెలిపారు. గతంలో తెలిసినట్టే మనకి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అందులో మల్క కుమరయ్య గారు మంచి మెజారిటీగా మీకు గెలవడం జరిగింది. అందరూ కూర్చొని ఈరోజు గెలుపుకి కారణమైన ఉపాధ్యాయులను కలుసుకోవడం, వారికి అందరూ కూడా అభినందనలు తెలపడం సమయం ఇచ్చినందుకు యాజమాన్యానికి టీచర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు. కొత్త సమయం ఈరోజు ఒక మంచి రోజు, ఎందుకంటే ఎమ్మెల్సీ టీచర్స్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ పక్షాన మల్క కుమరయ్య గారి విజయం అనేది నిజంగా భారతీయ జనతా పార్టీకి శుభసూచకంగా కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా పొలిటికల్ చేంజెస్, మార్పు అనేది పబ్లిక్లో, అలాగే ఎవరైతే చదువుకున్న ఉన్నత విద్యలో ఉన్నటువంటి వారిలో నిజంగా మార్పు వచ్చింది అంటే కేవలం అది కాంగ్రెస్ పై వ్యతిరేకత, అలాగే భారతీయ జనతా పార్టీపై ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు టీచర్స్ అందరూ కూడా ఎంతో ఇష్టంగా కూడా ఓట్లు వేసి భారతీయ జనతా పార్టీ పక్షాన నిల్చున్నారు. మరి రాబోయే కాలంలో కూడా ఇది ఒక మంచి శుభసూచకంగా పరిణామంలోకి తీసుకొని భారతీయ జనతా పార్టీ 2029లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అనడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తున్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి ఎడ్యుకేషనల్ పాలసీ కూడా ఈరోజు ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి స్కూల్స్లో కూడా డెవలప్ చేయడానికి మరి ముందుకొచ్చారు. వారి యొక్క ఎడ్యుకేషనల్ పాలసీ మీద నమ్మకంతో మరి ఈరోజు టీచర్స్ మరి మన పక్షాన నిల్చున్నారంటే తప్పకుండా వారికి ఏదైతే వారికి ఇబ్బందులు ఉన్నాయో టీచర్స్కి మరి 317 జీవో మీద కూడా వారు ఏదైతే రద్దు చేయాలని ముక్కముడిగా మరి ఎన్నో వారు నిదర్శన చేశారు.